హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం కొత్తిమీర వంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. రెగ్యులర్గా మనము నార్మల్ టమాటా వంకాయ కానీ మసాలా వంకాయ కానీ చేస్తాం, కానీ ఈసారి నేను కొత్తిమీర వంకాయ చేస్తున్నాను. ఈసారి మీరు వంకాయ చేసినప్పుడు ఇలా కొత్తిమీర వేసి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్లోకి మనకి బగారా రైస్లోకైనా ప్లెయిన్ రైస్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో మీరు అస్సలు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర ఇలా తీసుకున్నాను. వీటిని మనము ఇలా అరేంజ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వరకు వంకాయని ఇలా కట్ చేసుకున్న 4 ఘాట్లు పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకున్న తర్వాత అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇంకొద్దిగా వేసుకోవాలి. తర్వాత మనము ఘాట్లు పెట్టుకున్న వంకాయలని కూడా వేసుకోవాలి. కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు వంకాయలను ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి వంకాయలు అనేది ఇలా ఉడికిపోతాయి. ఒక 50% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి. కొత్తిమీర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ వేసుకొని ఒకసారి మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము చిటికెడు పసుపుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం ఏది కూడా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే దీంట్లో నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను కాబట్టి. ఇలా మనం కొత్తిమీర వంకాయ పచ్చిమిర్చితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఈ విధంగా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి వంకాయలు ఒక 70% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే 1.5 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను మంచి టేస్ట్ కోసం వంకాయలోకి నెయ్యి వేసుకుంటున్నాను. జస్ట్ మనం 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నెయ్యి వేసుకోవటం వలన ఈ కొత్తిమీర వంకాయ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే అది మీరు స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నేను కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం టీ గ్లాస్ అంత వాటర్ని వేసుకుంటున్నాను. అది వేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే తర్వాత మనకి ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర వంకాయ రెడీ అయిపోయింది. ఇలా మనం దీన్ని వేడివేడిగా డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీస్లోకి బాగుంటుంది, అలాగే ప్లెయిన్ రైస్లోకైనా బగారా రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.